ఇగో రాహుల్ భాయ్ గడ్డిల్లి మీద ఉడ్డుగాని పుణ్యమాని గెలిచినాం. కానీ ఈ తూరి ఆడేది చెన్నైతోని. గది కూడా వాళ్ళ ఊర్లోనే. గడ బాలు చాలా సొట్టలు బిట్టలు తిరుగుతుందంట. పైగా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి ధోనిపై ఫుల్ కసి మీద ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చిందే. నాకు కూడా సీఎస్ కంటే మొన్నటి వరకు చాలా దడ ఊరుతాండ జురకురునాలు. కానీ నిన్న మనం మేయర్ గాడు సపేర్ చేయడం చూసినాక గా సీఎస్కే మీద కూడా సునాయాసంగా గెలుస్తామనిపిస్తుంది. అరే ఇదేముందే రాహుల్ అన్న, ముందు ముందు చూడు ఎట్టా సపరిస్తానో. మా వెస్టిండీస్ పవర్ ఏందో చూపిస్తా. చూస్తున్నవర ఎర్రోడా నువ్వున్నావు. నీకు అనవసరంగా మా ఓని గ్యాన్లు అంత లెక్క గాలబెట్టినారు. నీకు గాలబెట్టిన దాంట్లో కనీసం పావు చీరన్నా న్యాయం చేయరా బాబు. అరే ఏందే జడ్డు, ఒక్క మ్యాచ్ కి అంత రాన చేసుకుంటున్నావు. గీ మ్యాచ్ లో చూసుకో గీ ఎర్రోడు ఎట్లా ఎగిరెగిరి సప్పరిస్తాడో. నువ్వు నా మీద ఏ దారి పెట్టి కాకు. గట్టనే రా గట్టనే గది కూడా చూస్తా గాని ఈ ఐపీఎల్ అసలు బొత్తిగా బౌలింగ్ ఎయ్యనన్నావంట, నిజమేనా? అవునే, ఈ ఏడే కదా వరల్డ్ కప్ ఉండేది, గందుకే మళ్ళా నా బౌలింగ్ ని అందరూ చూసి నా టెక్నిక్ ని కనుక్కుంటారు. వరల్డ్ కప్ లో మా టీం కి మళ్ళా తిప్పలైతది. ఫ్రెష్ గా వరల్డ్ కప్ లనే బౌలింగ్ ఎత్తా, ఇంకొక తూరు వరల్డ్ కప్ గెలిపిస్తా. పాత చెప్పి ఇరుగుతుంది గా కూత కూస్తే. పైసలు తీసుకున్నప్పుడేమో బౌలింగ్ ఎత్తా బ్యాటింగ్ చేస్తా పైగా లొడ్డ పొట్టునని చెప్పి మళ్ళా గిప్పుడు గిట్ట ఊర్లుతావా? అతికేం చేయకుండా మనుషులు చెప్పినట్టు చెయ్యి. ఇన్ని మాటలు పడేదానికన్నా ఊకే కాలు నొత్తుంది నడుము నొత్తుందని చెప్పి ఊరికి పోస్టోక్సు. మనిషి అనే తోడు ఇన్ని మాటలు ఎవ్వడు వాడాడు. గట్ట చెత్తే మొదటికే మోసం వస్తుందేకేని మామ. ఇంకా లాభం లేదు. ఎట్టనొట్ట కింద మీద వడిగా నాడతా నేనేందో చూపిస్తా. ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ 2 గెలుచుకున్న ఒకే ఒక ప్లేయర్ గా రికార్డు బద్దలు కొడతా చూడు. గది గటరా దారికి. వారిని ఏంది జడ్డు షెట్ ఎంత మంచిని అంత రానా భయపెడుతున్నావు. సప్పరిత్తాలే లైట్ తీసుకో. నీకు తెలియదు ధోని అన్న, గీ ఎర్ర నాయన్లకు మట్టసంగా బాబు చిట్టి అని చెప్తే ఎక్కదు. గిట్టనే చెప్పాలా. దెబ్బకు చూడు ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ చరిత్ర గిరిత్ర అంటున్నాడు. గది ధోనిపై ఇప్పుడు మన ఊర్లోనే మ్యాచ్. పిచ్చు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ తూరైతే నాకు ఖచ్చితంగా బౌలింగ్ ఇయ్యి. ఒక్క పొద్దులో ఉండి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న ప్లేయర్ గా రికార్డు బద్దలు కొడతా. మీరు యా పిచ్చులు రెడీ చేసుకున్న యా రికార్డుల మీద కన్నేసినా మీతో ఏం కాదు. లాస్ట్ మ్యాచ్ లో చూసిరు కదా 5 మందిని పిట్టెలు లేపినట్టే లేపేసిన. మీరు గాన స్పిన్ పిచ్చులతో వచ్చినారనుకో బాల్ని స్వింగులతో జిమ్ముతా. గదే ఫాస్ట్ పిచ్చితో వచ్చినారనుకో మూలిగి గురు చూసి ఇసిరి పడెత్తరా. ఉడ్డుగా మాకి బౌలింగ్ వేయడం అంటే గడ్డిల్లి నేలకేసినంత ఈజీ అనుకున్నావా? లాస్ట్ మ్యాచ్ లో గసికింతలో సెంచరీ మిస్ అయింది. ఈ మ్యాచ్ లో మిస్ గాని అని చూడు. శబాసురు తమ్ముడు, నువ్వు గిట్టనే గట్టిగుండు. మనల్ని చూడే నీకు వచ్చిన ఫ్యాన్స్ కి స్పెషల్ షో చూపిద్దాం. అన్న నువ్వు ఫస్ట్ జర ముందర బ్యాటింగ్ కు దిగు. గా స్పెషల్ షో సంగతి తర్వాత చూసుకుందాం గాని గా దూబే గాని అయితే 10 నెంబర్ల బ్యాటింగ్ కి పంపిద్దాం. నువ్వు గా దూబే గాని ప్లేస్ లో దిగింటే లాస్ట్ మ్యాచ్ గెలుతుంటిమి. ఈ తూరి గసువంటి మిస్టేక్లు జరగకుండా బాగా పగడ్బందీగా ఆడాలా చూడే. గైక్వాడ్ తమ్ముడు, మీరు ఎన్ని ప్లానింగ్లు వేసుకున్నా నేను ఫామ్ లోకి రానంత వరకే. ఒక్క తూరిగాన టచ్ లేకొస్తే ఆపోజిటోడు ఎవడైనా లగెత్తాల్సిందే. చూతివి కదా లాస్ట్ మ్యాచ్ లో ఎట్ట సపరెత్తునో. ఒరే పురాన్ గా జోపిన కాడికి బాగానే జోపినావు చూర్రా. కానీ జర్ర 10 బాల్ ఎక్కువ ఆడాల్సింది. ఊకే సునాయాసంగా అవుట్ అయితివి. నేను చెప్పినట్టుగానే ఆడింటే సెంచరీ ఖచ్చితంగా చేస్తుంటివి. అయినా ఇప్పుడేం కొంపలే మునిగిపోలేవు. ఈ తూరి నేను చెప్పినట్టు ఆడు సెంచరీ సప్పరెత్తావు. జస్ట్ 500 ఫోన్ పే కొట్టు. మంచి టెక్నిక్ టిప్స్ పంపిస్తా. నీ తొక్కులో టిప్స్ నాకెందుకే బువమ్మా. నన్నేమన్నా ఆస్ట్రేలియా ప్లేయర్ అనుకున్నావా? గీడ వెస్ట్ ఇండియన్స్. మేము గుల్లిత్తేనే బాల్ గ్రౌండ్ అవతల పడుతుంది. ఇంకా నాకెందుకు టిప్స్? ఊకే పైసలు దండగా. వారనే గీ పురాన్ గడు ఆ మాసకో తూరి ఆడి శానా ఊగలు పడుతున్నాడు. నా టిప్సే వద్దంటాడా? చెప్తా చూడు. ఇంకేం చెప్తావే బొమ్మ? ఇంక చెప్పేనిక ఏం లేదు పో. నీ టిప్స్ ఎవడు తీసుకోకున్నాడు. ఇగో పంతో మీ ఢిల్లీని గా లక్నో నాయలు ఓడించినారు. నీకు గసికింత కూడా బింగిలెత్తలేదా? ఏందో పో బొమ్మ, అయిపోయింది. గా ధోని అన్న ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి జర సీరియస్ గా ఉన్నాడు. ఇంకో పక్కగా రాహుల్ అన్న ప్రతి మ్యాచ్ 50 చూపుతాడు. గసు వంటిది ఫస్ట్ 2 కార్లు ఎత్తేసినాడు. గీ కాంబినేషన్ లో మ్యాచ్ అంటే ఎట్ట జరుగుతుందో ఏమో పో.